గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. సో మనం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పర్స్పెక్టివ్స్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం 1 by 1 డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో డిస్కస్ చేసుకోబోయే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. మన మైండ్స్ అకాడమీలో ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ కావడం జరిగింది. సో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతోనే ఈ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్స్లో టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మైండ్స్ అకాడమీలో. అండ్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైనా, ఆస్పిరెంట్స్ ఎవరైనా కూడా హోల్ టెస్ట్ సిరీస్ అండ్ అదేవిధంగా మాడ్యూల్స్ కూడా మైండ్స్ అకాడమీలో ప్రొవైడ్ చేయబడటం జరుగుతుందన్నమాట. సో స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్స్ పైన మీరు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో, ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్, ఇది కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. సో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే, రేషన్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్లో ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది ఒక రకంగా వర్చువల్ కరెన్సీ, లేదంటే దీన్నే క్రిప్టో కరెన్సీ అని కూడా మనం పిలుచుకోవచ్చు అనమాట. సో పర్టికులర్గా ఇప్పుడు ఈ వర్చువల్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, ఈ వర్చువల్ కరెన్సీస్ అనేవి నాట్ లీగల్ టెండర్ అనమాట. దే ఆర్ నాట్ బీయింగ్ రికగ్నైజ్డ్ యాజ్ అ లీగల్ టెండర్. సో లీగల్ టెండర్ అంటే ఏంటి అంటే, ఎనీ కరెన్సీ విచ్ ఈస్ బ్యాక్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్ అనమాట, బ్యాక్డ్ బై ద గవర్నమెంట్ అనమాట, రైట్? సో ఈ వర్చువల్ కరెన్సీస్, క్రిప్టో కరెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ బిట్ కాయిన్ కూడా ఒక రకంగా ఒక క్రిప్టో కరెన్సీ. బిట్ కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ, లేదంటే ఇదే వర్చువల్ కరెన్సీ అని అంటారు. అండ్ దే ఆర్ నాట్ బీయింగ్ బ్యాక్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, దే ఆర్ నాట్ బీయింగ్ బ్యాక్డ్ బై ద ఆర్బీఐ. అంటే ఆర్బీఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్చువల్ కరెన్సీస్ ఏవైతే ఉంటాయో, ఆ వర్చువల్ కరెన్సీస్ అనేవి ఈ సెంట్రల్ బ్యాంక్ కానీ ఆర్బీఐతో కానీ ఎట్లాంటి సంబంధం లేదు. బట్ ఈ వర్చువల్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి లీగలా ఇల్లీగలా ఇండియాలో అనే మెయిన్ క్వశ్చన్ మనకు వస్తుంది అనమాట. అంటే బిట్ కాయిన్స్ లాంటి ఎవరైనా బిట్ కాయిన్స్, లేదంటే ఇంకా వర్చువల్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో లీగలా ఇల్లీగలా అంటే, ఇండియాలో ఆ కాయిన్స్ అనేవి లీగల్. సో అవి లీగల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ వర్చువల్ కరెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ట్రేడ్ చేసినా కూడా అరౌండ్ 30% ఆఫ్ ట్యాక్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ దానిపైన. సో అందువల్ల వర్చువల్ కరెన్సీస్ అనేది లీగల్. దిస్ మ్యాటర్ ఈజ్ సెటిల్డ్. అయితే ఈ వర్చువల్ కరెన్సీస్ అనేవి లీగల్ టెండరా కాదా అనేదే ముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు మన దగ్గర కరెన్సీ ఉంది, కరెన్సీ ఈజ్ అ లీగల్ టెండర్. ఎందుకు ఇది లీగల్ టెండర్ అంటే, ఇట్ ఈస్ బీయింగ్ బ్యాక్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కరెన్సీ నోట్స్ని ఇష్యూ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇది కరెన్సీ నోటు ఒక రకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన ఒక లయబిలిటీ అనమాట, రైట్? సో అయితే ఈ సెంట్రల్ బ్యాంకే, అంటే మనకి సెంట్రల్ బ్యాంక్ ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్? సో ఈ సెంట్రల్ బ్యాంకే ఒక రకంగా వర్చువల్ కరెన్సీని ఇష్యూ చేస్తే, దాన్ని ఏమని పిలుస్తారు? సెంట్రల్ బ్యాంక్ ఇష్యూ చేసిన వర్చువల్ కరెన్సీనే ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని కూడా పిలుస్తారు అనమాట. ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది ఏదైతే ఉంటుందో ఇది లీగల్ టెండర్ అనమాట. లీగల్ టెండర్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ బీయింగ్ బ్యాక్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్? సో ఇండియాలో ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది లీగల్ టెండర్. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం కానీ ఫోన్పే కానీ ఇట్లాంటి వ్యాలెట్స్ కూడా ఉంటాయి అనమాట. మనకి బ్యాంక్ అకౌంట్ కాకుండా వ్యాలెట్స్లో కూడా ఉంటాయి. మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ వ్యాలెట్స్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వ్యాలెట్లో ఉన్న మనీతో మీరు పర్చేజెస్ కూడా చేయొచ్చు, రైట్? సో అలాగే ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో ఇది మీ బ్యాంక్ అకౌంట్స్తో సంబంధం లేకుండా వ్యాలెట్స్ క్రియేట్ చేసుకుని ఇండివిజువల్గా ఆ వ్యాలెట్స్లో ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఈ రూపీ ఏదైతే ఉంటుందో, ఈ మనీ ఏదైతే ఉంటుందో దాంతో
కన్జ్యూమర్స్ స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ యొక్క ఐడియా. ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది వర్చువల్ కరెన్సీ అండ్ ఇది లీగల్ టెండర్ కరెన్సీ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రేషన్ కార్డ్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి అండ్ దాంతోపాటు ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుందాం. అండ్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది. అండ్ ఏ స్టేటు ఫస్ట్ టైం ఇది ఇంప్లిమెంట్ చేసింది అంటే గుజరాత్లో దీన్ని ఆల్రెడీ ప్రయోగాత్మకంగా అమలు చేయడం జరిగింది. అండ్ గుజరాత్లో ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది అనమాట. అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ పంపిణీ ఏదైతే ఉంటుందో ప్రజా పంపిణీ వ్యవస్థ, ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రయోగాత్మకంగా ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏది అంటే అది గుజరాత్ అనమాట. ఫస్ట్ స్టేట్ గుజరాత్ ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రయోగాత్మకంగా అమలు చేసినటువంటి ఫస్ట్ స్టేట్. అయితే గుజరాత్లో ఎప్పుడైతే ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది సక్సెస్ అయిందో అదే మోడల్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని ప్రాంతాల్లోనే అమలు చేస్తారా అంటే కాదు. ఎలా అయితే గుజరాత్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారో అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఫస్ట్ టైము ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి, దాన్ని ఎలాగ రేషన్ పంపిణీకి లింక్ చేస్తారనే విషయాన్ని కూడా అర్థం చేసుకుందాం. అండ్ దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఏంటి అని అంటే ఈ మధ్యాహ్న భోజన పథకం. ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో దీన్నే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పిలుస్తారు అనమాట. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అని పిలుస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏమని పిలుస్తుంది అంటే పిఎం పోషణ్ అనమాట, లేదంటే పిఎం పోషణ్ శక్తి నిర్మాణ్ అని కూడా పిలుస్తారనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో పిఎం పోషణ్ శక్తి నిర్మాణ్ లేదంటే డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్. ఈ పిఎం పోషణ్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక రకంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సో ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, రైట్. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటంటే అగైన్ ద ఫండింగ్ ప్యాటర్న్ అనేది 60-40, అంటే సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండింగ్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ 40% ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఒక స్కీమ్కి. అండ్ ఇంప్లిమెంటేషన్ రెస్పాన్సిబిలిటీ కూడా స్టేట్ గవర్నమెంట్ పైన ఉంటుందన్నమాట. అయితే నేను ఆల్రెడీ చెప్పాను, ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పిలుస్తారు. అండ్ కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన పథకమే పిఎం పోషణ్ శక్తి నిర్మాణ్ లేదంటే పిఎం పోషణ్ అని కూడా పిలుస్తారు అనమాట. ఇది కూడా ఒక రకంగా మధ్యాహ్న భోజన పథకం అని మనం అర్థం చేసుకోవాలి, రైట్. సో ఇప్పుడు మనం ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి, నేను ఆల్రెడీ బ్రీఫ్గా మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటో ఒక్కసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పేదలకు ఇచ్చేటువంటి సబ్సిడీ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసినటువంటి డిజిటల్ రూపాయి రూపంలో లబ్ధిదారుల ఖాతాకు నేరుగా పంపించడం జరుగుతుంది అనమాట. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనకి రైస్ కానీ షుగర్ కానీ లేదంటే పల్సెస్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడైజ్డ్ ప్రైస్లో దొరుకుతాయి. ఇప్పుడు రైస్ ఉందంటే ఎయిదర్ 1 రూపీ కేజీ లేదంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని రాష్ట్రాల్లో, రైట్. సో అదేవిధంగా షుగర్ కూడా సబ్సిడైజ్డ్ అమౌంట్ అంటే సబ్సిడీతో తక్కువ రేటుకే ఇవ్వడం జరుగుతుంది. అండ్ పల్సెస్ కూడా తక్కువ రేటుకే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మార్కెట్లో రైస్ 1 కిలో 40 రూపీస్ అనుకోండి, మనకి దాదాపుగా అది 1 కిలో అనేది 1 రూపాయి కానీ లేదంటే 5 రూపీస్కి కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ 35 రూపీస్, సో ఈ 35 రూపీస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో 1 కేజీ రైస్, దీన్ని సబ్సిడీ అమౌంట్ అంటారనమాట. అంటే ఈ సబ్సిడీ అమౌంట్ బోత్ సెంట్రల్ సబ్సిడీ అండ్ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ, రైట్. అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఈ 35 రూపీస్లో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఏదైతే ఉంటుందో ఆ 35 రూపీస్లో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ మనం ఒక 25 రూపీస్ అనుకోండి అండ్ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఒక 10 రూపీస్ అనుకోండి. ఈ 25 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రూపంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులకు ఇండివిజువల్గా వ్యాలెట్స్ క్రియేట్ చేసి ఆ వ్యాలెట్స్లోనే ఆ
మనీ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ 25 రూపీస్ కూడా ఆ వ్యాలెట్స్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. అండ్ వ్యాలెట్స్లో డిపాజిట్ చేసిన తర్వాత ఆ మనీతో ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఫెయిర్ ప్రైస్ షాప్స్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది ఈ యొక్క మొత్తం కాన్సెప్ట్. మీకు అర్థమైంది అనుకుంటా. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఇచ్చేటువంటి సబ్సిడీ మొత్తం ఏదైతే ఉందో, ఇక్కడ మనం ఎంత అనుకున్నాం సబ్సిడీ, ఇమాజినరీ ఎగ్జాంపుల్ అండి, ఇది జస్ట్ ఇమాజినరీ ఎగ్జాంపుల్ మాత్రమే, ఒక 25 రూపీస్ అనుకున్నాం. ఎందుకంటే ఇది ఓన్లీ రైస్కి సంబంధించింది మాత్రమే కాదు, రైస్ కానీ లేదంటే పల్సెస్ కానీ ఓవరాల్గా ఎంత సబ్సిడీ అయితే ఇస్తుందో ఒక హౌస్ హోల్డ్కి అంత సబ్సిడీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఫ్యామిలీకి వచ్చేటువంటి సబ్సిడీని దాదాపుగా ఒక 800 రూపాయలు అనుకోండి, నెలకి 800 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ బెనిఫిషరీస్కి వచ్చేటువంటి సబ్సిడీ అనుకోండి ఒక ఫ్యామిలీకి. ఈ 800 రూపాయలు కూడా ఈ డిజిటల్ రూపాయి రూపంలో ఈ లబ్ధిదారుల డిజిటల్ వ్యాలెట్లు అనేవి క్రియేట్ చేయబడతాయి. అండ్ ఆ వ్యాలెట్లకే నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది పంపించేస్తుంది అనమాట. రైట్. సో దీనిలో ఈ కాన్సెప్ట్ ఉంటుంది, డిజిటల్ వ్యాలెట్ అనే ఒక కాన్సెప్ట్. మనకి ఎలా అయితే పేటిఎం వ్యాలెట్ కానీ ఫోన్పే వ్యాలెట్ కానీ, సో ఇలా వ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో, సో మనం మీ అకౌంట్లో నుంచి వ్యాలెట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవటం, ఆ తర్వాత కొనుగోలు చెల్లింపులు అవి చేసుకోవటం, ఇదంతా వీలవుతుంది అనమాట. అయితే రేషన్ కార్డులకు అనుసంధానమైనటువంటి ఈ పోస్టల్ డిజిటల్ వ్యాలెట్లను ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ వ్యాలెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ ఫ్యామిలీ ఆఫ్ 4, సో ఈ ఫ్యామిలీ ఆఫ్ 4కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత అయితే సబ్సిడీ వస్తుందో ఆ సబ్సిడీ అమౌంట్ మొత్తం కూడా ఈ డిజిటల్ రూపాయి రూపంలో డిజిటల్ వ్యాలెట్లో డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్. సో ఇప్పుడు డిజిటల్ వ్యాలెట్లో ఒక కుటుంబానికి 1000 రూపాయలు ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సబ్సిడీ, ఇంకో కుటుంబానికి 800 రూపాయలు ఉండొచ్చు. రైట్. సో ఈ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ డిజిటల్ కరెన్సీతో లబ్ధిదారులు ఈ రేషన్ దుకాణాలు, వీటిని ఫెయిర్ ప్రైస్ షాప్స్ అని కూడా అంటారు, ఈ రేషన్ దుకాణాల్లో లభించేటువంటి బియ్యాన్ని కొనుక్కోవచ్చు, పంచదార, అలాగే వాళ్ళకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కొనుక్కోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట అక్కడ ఉన్నటువంటి ప్రైస్ బేస్ చేసుకొని. అయితే ఇక్కడ పర్టికులర్గా మనకి బయోమెట్రిక్ అవసరం ఉండదన్నమాట. ఎప్పుడైతే మనం రేషన్ కార్డ్స్ని ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీతో లింక్ చేస్తున్నామో రేషన్ కార్డ్స్తో పర్టికులర్గా ఈ బయోమెట్రిక్స్తో పని ఉండదన్నమాట. సో బయోమెట్రిక్స్ అంటే ఏంటి, మనం రేషన్ తీసుకున్నప్పుడు మన థంబ్ ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది రేషన్ తీసుకోవడానికి. ఎందుకంటే మనకి ఈ ఫేక్ బెనిఫిషరీస్ కానీ, గోస్ట్ బెనిఫిషరీస్ కానీ, లీకేజెస్ కానీ, కరప్షన్, ఇట్లాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి ఈ బయోమెట్రిక్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ బయోమెట్రిక్ ద్వారా hundreds of crores of rupees కూడా గవర్నమెంట్ సేవ్ చేయడం జరిగింది ఈ ఫేక్ బెనిఫిషరీస్ని వీడౌట్ చేసేసి. రైట్. బట్ దీనివల్ల ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వల్ల బయోమెట్రిక్స్ వేయాల్సిన అవసరం ఉండదు, చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు లావాదేవీలు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ కన్స్యూమర్స్ కూడా, అంటే ఈ బెనిఫిషరీస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల ఎంత సబ్సిడీ తమకు అందుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి అనే విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. అండ్ రేషన్ డీలర్లకు మార్జిన్లు కూడా రియల్ టైంలో అందే అవకాశం ఉంటుందన్నమాట ఈ సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ. సో ఇట్లాంటి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ విజయవాడ, విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగాత్మకంగా ఈ రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీతో లింక్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. రైట్. నేను ఆల్రెడీ చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పిలుస్తారనమాట. అయితే రాష్ట్రంలో దాదాపుగా 41,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. పర్టికులర్గా ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రభుత్వ పాఠశాలలోనే అమలు చేయడం జరుగుతుందన్నమాట. ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని 41,000 ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా 4,000 సంక్షేమ హాస్టల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా సన్న బియ్యంతోనే ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే వాటి స్థానంలో నాణ్యమైనటువంటి స్టీమ్ బియ్యం అందించేయాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. రైట్. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ అండి, మిడ్ డే మీల్ స్కీమ్. సో మిడ్ డే మీల్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే స్కూల్స్లో ఈ ఎన్రోల్మెంట్ అయితే ఏదైతే ఉంటుందో ఎన్రోల్మెంట్ పెంచాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ అనమాట. ఎన్రోల్మెంట్ పెంచాలి. సో ఎన్రోల్మెంట్తో పాటు ఈ డ్రాప్ అవుట్ రేట్ అది ఏదైతే ఉంటుందో, డ్రాప్ అవుట్ రేట్ అంటే ఎన్రోల్మెంట్ అంటే హాజరు పెంచాలి, నమోదు కానీ హాజరు కానీ పెంచాలి. అండ్ అదేవిధంగా ఈ డ్రాప్ అవుట్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ డ్రాప్ అవుట్ రేట్ని తగ్గించాలి. అండ్ ఈ
పోషకాలతో కూడినటువంటి భోజనాన్ని ప్రతి విద్యార్థికి అందించాలి, రైట్? సో ఇట్లాంటి ఉద్దేశాలతో ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది తీసుకురావడం జరిగింది ఇండియాలో కానీ, లేదంటే ఇండియాలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా. అయితే రాష్ట్రంలో ఉప్పుడు బియ్యం ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో అదనంగా 2 లక్షల టన్నుల కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. సో కేంద్రం మనకు తెలిసిందే ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఎంఎస్పి ధరకే రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా ధాన్యాన్ని కూడా కొనటం జరుగుతుందన్నమాట. సో అందువల్ల రైతులకు కూడా హెల్ప్ అవుతుంది, మార్కెట్ ప్రైజెస్ కూడా స్టేబుల్ అవుతాయి. అండ్ ఈ డిస్ట్రెస్ సేల్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రెస్ సేల్ నుంచి కూడా ఫార్మర్స్ ప్రొటెక్ట్ చేయబడతారనమాట. అండ్ దాంతోపాటు మరో 2 లక్షల టన్నులు అదనంగా సేకరించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు రాష్ట్రంలో దాదాపుగా 1000 మినీ మార్ట్లు అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మినీ మార్ట్లో వినియోగదారులకు తక్కువ ధరలకే సరుకులు అందించేందుకు ఈ మినీ మార్ట్లు అనేవి ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అరకు కాఫీ అనేది దేశంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ కాఫీ వెరైటీ అండి, ఈ అరకు కాఫీ అనేది. సో ఈ అరకు కాఫీని కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని మిలిటరీ క్యాంటీన్లలో విక్రయించేందుకు కూడా రీసెంట్గా నేషనల్ సెంట్రల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అనేది కూడా అంగీకారం తెలపడం జరిగింది. దీనివల్ల ఈ కాఫీ పండించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అరకులో వాళ్ళు కూడా మంచి ప్రైస్ అనేది దొరకడం జరుగుతుంది. అండ్ అరకు కాఫీ కూడా దేశవ్యాప్తంగా అండ్ ఇంటర్నేషనల్గా కూడా పాపులరైజ్ అవ్వటం, ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. సో దట్స్ ఆల్ అండి ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.